హాయ్ అండి. అందరికీ నమస్కారం. మకర రాశి వారు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఇది నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితం కంటే గొప్ప పాఠశాల లేదు. కష్టాల కంటే పరీక్ష లేదు. మరియు కాలం కంటే గొప్ప గురువు లేదు. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా ముఖ్యమైనది మీ రాశి మకర రాశి అయితే ఈ వీడియోని అస్సలు వదిలేయకండి మరియు చివరి వరకు చూడడం మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ రాశి వారి యొక్క లోతైన రహస్యాల గురించి వివరంగా చర్చించబోతున్నాం. ఈ రాశివారు తమ జీవితంలో ఎందుకు ఎప్పుడు ఎంత కఠినమైన పోరాటాలను సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందో ఈరోజు మనం వివరంగా అన్వేషిద్దాం. స్వభావరీత్యా చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ వారు తమ కఠోర శ్రమ ద్వారా సమాజంలో అంత బలమైన కీర్తి ప్రతిష్టలను ఎలా సంపాదించుకుంటారు, సమాజంలో వారికి గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టే అద్భుతమైన గుణాలు వీరిలో ఏమున్నాయి, మరియు జీవితంలో వారి పురోగతి వేగాన్ని తగ్గించే చిన్న బలహీనతలు ఏవి, ఈరోజు మనం ఈ రాశివారి నిజ మరియు లక్షణాలను తెలుసుకుందాం. వారి నిజమైన బలాలు మరియు బలహీనతలు ఏంటి, ప్రేమ కుటుంబ బాధ్యతలు స్నేహాలు మరియు వృత్తి విషయాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు, ఏ వయస్సు వచ్చాక వారి జీవితంలో అదృష్టానికి సంబంధించిన శుభ సంకేతాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి మరియు వారి జీవితంలో ఒక పెద్ద విప్లవాత్మక మార్పును తీసుకురావడానికి వారు ఏ పాత అలవాట్లను మార్చుకోవాలి. ఈ వీడియో చివరిలో ఈ రాశివారు తమ జీవితాలను మరింత సంతోషంగా విజయవంతంగా మరియు సమతుల్యంగా మార్చుకోవడానికి అనుసరించగలిగే అత్యంత ముఖ్యమైన వేద జ్యోతిష చిట్కాలను మరియు సులభమైన పరిష్కారాలను పంచుకుందాం. ఈ ముఖ్యమైన సమాచారం అంతా జ్యోతిష్యం యొక్క సాంప్రదాయ నమ్మకాలు మరియు ప్రధానంగా మీ చంద్రరాశి ఆధారంగా తయారు చేయబడింది. ప్రతి వ్యక్తి యొక్క జన్మ చార్టు గ్రహస్థానాలు ప్రత్యేకమైనవి కాబట్టి వ్యక్తిగత ఫలితాలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండటం సహజం. అందువలన దీనిని ఒక సాధారణ జ్యోతిష్య మార్గదర్శిగా మాత్రమే పరిగణించండి. మకర రాశి పరిచయాన్ని చూస్తే మకర రాశి మొత్తం చక్రంలో 10వ రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి శని, న్యాయానికి అధిపతి. జ్యోతిష శాస్త్రంలో శని మహాత్ముడిని న్యాయం, క్రమశిక్షణ, కర్మ, సహనం మరియు కఠిన శ్రమకు దేవుడిగా పిలుస్తారు. ఈ కారణంగానే మకర రాశి వారు నిజాయితీతో కూడిన కష్టానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారికి జీవితంలో విజయం మరియు సాధన కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ ఒక్కసారి వస్తే అది వారి జీవితాంతం శాశ్వతంగా వారికి ఉంటుంది. శని ఏ కారణం చేత కూడా ఎవరికి అన్యాయం చేయడు. అతను ప్రతి వ్యక్తికి వారు చేసే కర్మలు మరియు పనుల ప్రకారం మాత్రమే ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందువల్ల మకర రాశి వారు ఎప్పుడు నిజాయితీ, సహనం మరియు కఠిన పని చేసే మార్గాన్ని అనుసరిస్తే వారు మరెవరు చేరుకోలేని జీవితంలోని అత్యున్నత శిఖరాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రాథమికంగా చాలా గంభీరంగా, ప్రశాంతంగా మరియు ఆచరణాత్మకంగా ఆలోచించే స్వభావాన్ని కలవారు. వారు లాభ నష్టాలను జాగ్రత్తగా పరిశీలించకుండా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయం యొక్క సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారు తదుపరి అడుగులు వేస్తారు. వారు ప్రజలతో చాలా తక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ వారు మాట్లాడే ఆ కొన్ని మాటలు చాలా ఆలోచనాత్మకంగా మరియు విలువైనవిగా ఉంటాయి. వారు స్వభావరీత్యా బాహ్య పొగడ్తలు, అబద్ధాలు మరియు నిజాయితీ లేకపోవడాన్ని ఖచ్చితంగా ఇష్టపడరు. ఈ రాశివారు కేవలం మాటల ప్రశంసలు కాకుండా తమ పని యొక్క అద్భుతమైన ఫలితాల ద్వారా ప్రపంచంలో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఆత్మగౌరవం మరియు బాధ్యత విషయానికి వస్తే ఈ రాశివారు తమ సొంత కుటుంబం, పనిచేసే రంగం లేదా వ్యాపారం ఏదైనా సరే తమ విధులను
చాలా తీవ్రంగా తీసుకుంటారు. తమకు అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్తి నిజాయితీతో నెరవేర్చడానికి వారు రేయింబవళ్ళు శ్రమిస్తారు. సమాజంలో ఎవరైనా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినా లేదా పదే పదే అవమానపరిచిన వెంటనే కోపంతో ప్రతిస్పందించరు. కానీ ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని లోతుగా గ్రహించి క్రమంగా వారి సాంగత్యానికి పూర్తిగా దూరమవుతారు. వారి అతిపెద్ద సానుకూల అంశం వారి అచంచలమైన సహనం. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతరులు చాలా త్వరగా వదిలేసి పారిపోతుంటే ఈ రాశివారు మాత్రమే వదలకుండా పట్టుదలతో ఉంటారు. జీవితంలో గొప్ప విజయం రాత్రికి రాత్రే రాదనే సత్యాన్ని వారు అర్థం చేసుకుంటారు. అందుకే వారు అత్యంత కఠినమైన మరియు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తమ సంయమనం సహనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిలోని ఈ అద్భుతమైన గుణమే వారికి సమాజంలో అపారమైన గౌరవాన్ని మరియు దీర్ఘకాలిక విజయాన్ని సంపాదించి పెడుతుంది. ఈ రాశివారు ఏ పరిస్థితుల్లోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వారు ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి దాని లాభ నష్టాలను సరిగ్గా బేరేజ్ వేసుకొని తర్వాతే తమ తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే వారు తీసుకునే చాలా నిర్ణయాలు దీర్ఘకాలంలో 100% సరైనవిగా నిరూపించబడతాయి. వారు ఏ కారణం చేత జీవితంలోని కఠిన పోరాటానికి భయపడరు. ఈ రాశివారి జీవితంలో నిరంతరం పోరాడుతూనే జీవితంలో కఠిన పోరాటానికి భయపడరు. ఈ రాశివారి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ ఈ సంఘర్షణలు వారిని రోజు రోజుకి మరింత బలమైన వ్యక్తిగా మారుస్తాయి. జీవితంలో వారు సాధించిన ఉన్నత స్థానాలు ఏదైనా అది కేవలం వారి సొంత కష్టం మరియు సహనంతోనే సాధించారు. అందుకే విజయం సాధించిన తర్వాత దాని నిజమైన విలువ ఏంటో వారికి బాగా తెలుసు. ఈ రాశివారు సమాజంలో అత్యంత విశ్వసనీయమైన మరియు నమ్మదగిన వ్యక్తులుగా ఎందుకు పరిగణించబడతారో తెలుసా? ప్రియమైన ఈ రాశివారు, మీలో ఉన్న గొప్ప గుణం మీ నిజాయితీ, బాధ్యత మరియు ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అద్భుతమైన అలవాటు. ఈ రాశికి చెందినవారు ఏ విషయాన్ని కేవలం మాటల ప్రేమతో కాకుండా వారి నిజమైన చేతలతో కూడా చివరి వరకు కొనసాగిస్తారు. వారు ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి తమ శక్తిని అంతటినీ వెచ్చిస్తారు. అందుకే వారిపై సమాజంలో మరియు కుటుంబంలో ప్రజలు నమ్మకం రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. ఎవరైనా పదే పదే వారి పవిత్రమైన నమ్మకాన్ని వమ్ము చేసినా, వారి వెనుక అబద్ధాలు చెప్పినా లేదా స్వార్థ ప్రయోజనాల కోసం వారిని వాడుకోవడానికి ప్రయత్నించినా ఈ రాశివారు ఎలాంటి గొడవ లేకుండా అటువంటి వ్యక్తుల నుండి నిశ్శబ్దంగా పూర్తిగా దూరమవుతారు. వారు అనవసరమైన వాదనలు మరియు వివాదాలను నమ్మరు. నిజాయితీతో కూడిన కఠిన శ్రమ వారి జీవితంలో గొప్ప ఆస్తి. ఈ రాశివారు కేవలం అదృష్టాన్ని నమ్మేవారు కాదు, వారు కర్మ సిద్ధాంతాన్ని కూడా బలంగా నమ్ముతారు. మనం ఈరోజు పూర్తి నిజాయితీతో కఠిన శ్రమ రేపు దేవుడు మనకి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని వారు గట్టిగా నమ్ముతారు. అందుకే వారు కఠిన పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. కొన్నిసార్లు వారి జీవితంలో సగటు వ్యక్తి కంటే ఎక్కువగా ఊహించిన దానికంటే ఎక్కువ పోరాటాలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ కష్టాలకు భయపడి వెనుకడుగు వేయకుండా మరింత బలంగా ముందుకు సాగుతారు. గుర్తుంచుకోండి, శనిదేవుడు మొదట వారిని కఠిన పరీక్షలకు గురిచేస్తాడు మరియు ఆ పరీక్షల్లో గెలిచిన తర్వాత వారికి అపారమైన విజయానికి ద్వారాన్ని తెరుస్తాడు. ఆర్థిక జీవితం విషయానికి వస్తే ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో చాలా వివేకవంతులుగా మరియు తెలివైన వారిగా పరిగణించబడతారు. వారు ఎక్కడ వీలైతే అక్కడ డబ్బును అజాగ్రత్తగా వృధా చేయడానికి ఇష్టపడరు. వారు ఎల్లప్పుడూ తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కగా ప్రణాళికాబద్ధంగా డబ్బును ఆదా చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. వారు జీవితంలోని తొలి ఏళ్లలో కొన్ని ఆర్థిక హెచ్చుతగ్గులు మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వయసు పెరిగే కొద్దీ వారి ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది. వారు రాత్రికి రాత్రే వచ్చే ఆకస్మిక లాటరీ లాభాల కంటే
తమ కఠిన శ్రమ ద్వారా సంపాదించిన స్థిరమైన సంపదను ఎక్కువగా నమ్ముతారు. తమ కష్టంతో సంపాదించిన డబ్బుకే ఎక్కువ విలువిస్తారు. ఈ రాశివారు తమ వృత్తి జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు కఠినమైన బాధ్యత అవసరమయ్యే రంగాలలో అసాధారణ విజయాన్ని సాధిస్తారు. వారు ప్రధానంగా పరిపాలన, సేవలు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, చట్టం మరియు న్యాయ వ్యవస్థ, ఉన్నత యాజమాన్యం, రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణం, వ్యవసాయం, పెద్ద పరిశ్రమలు, సొంత వ్యాపారం, అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ మరియు ఆధునిక సాంకేతిక వంటి రంగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. వారి కెరీర్లో అత్యంత విశేషమైన లక్షణం వారి నెమ్మదైన, అప్పటికీ చాలా స్థిరమైన నిరంతర పురోగతి. ఇతరులు పని ఒత్తిడి వలన త్వరగా అలసిపోయి నీరసించిపోతుండగా, ఈ రాశివారు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. దాదాపుగా ఈ రాశివారందరూ తెలుసుకోవాలనుకునే ప్రధాన ప్రశ్నకు వద్దాం. వారి అదృష్టం ఏ వయసులో పెరుగుతుంది? జ్యోతిష శాస్త్రం యొక్క సాధారణ సూత్రాల ప్రకారం 30 నుండి 32 సంవత్సరాల వయసు తర్వాత ఈ రాశివారి జీవితాల్లో అత్యంత ముఖ్యమైన మరియు అద్భుతమైన మార్పులు సంభవించడం ప్రారంభమవుతాయి. ఇది చాలామందికి వారి కెరీర్లో పెద్ద పురోగతి, వ్యాపారంలో భారీ విజయం, ఆర్థిక స్థిరత్వం లేదా వారి మొత్తం జీవితంలో ఒక కొత్త సానుకూల దిశను అందించే అత్యంత శుభ సమయం. దీని తర్వాత 36 నుండి 42 సంవత్సరాల మధ్య వయసులో సమాజంలో గొప్ప గౌరవం, కీర్తి ప్రతిష్టలు మరియు దీర్ఘకాలిక స్థిరమైన విజయాన్ని సాధించే అవకాశాలు బాగా బలోపేతం అవుతాయి. అయితే ప్రతి వ్యక్తి యొక్క జన్మ చార్ట్ మరియు గ్రహబలాలు ప్రత్యేకమైనవి కాబట్టి దీనిని ఒక సాధారణ జ్యోతిష అంచనాగా మాత్రమే పరిగణించాలి. ఏ రాశి చక్ర గుర్తుల విషయంలో వారు మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలనే విషయానికి వస్తే, జ్యోతిష శాస్త్రంలో ఏ రాశిని పూర్తిగా మంచిది లేదా చెడ్డది అని చెప్పలేము. ప్రతి వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం వారి పూర్తి జన్మ చార్ట్పై ఆధారపడి ఉంటుంది. సాధారణ నమ్మకాల ప్రకారం ఈ రాశివారు మేష, సింహ మరియు తులారాశుల వారితో కొన్ని అభిప్రాయ భేదాలు ఎదుర్కోవలసి రావచ్చు. అంత మాత్రాన సంబంధాలు విజయవంతం కాలేదని కాదు. ఇరుపక్షాలు సహనంతో వ్యవహరిస్తూ మంచి సంభాషణను కొనసాగిస్తూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడానికి ప్రయత్నిస్తే వారు ఏ రాశి వారితోనైనా అద్భుతమైన మరియు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోగలరు. ఈ రాశివారి జీవితంలో అనవసరమైన సంఘర్షణలు మరియు చిరాకులు ఎందుకు తలెత్తుతాయి అనే ప్రధాన విషయానికి వస్తే, దీనికి మొదట మరియు అత్యంత ముఖ్యమైన కారణం జీవితంలోని అన్ని బాధ్యతలను తమ భుజాలపైన మోయాలి అనే వారి మితిమీరిన అలవాటు. ఈ రాశివారు ఏ చిన్న విషయాన్ని కూడా ఇతరులపై ఆధారపడడానికి ఖచ్చితంగా ఇష్టపడరు. వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రతిదీ స్వయంగా చేసుకోవాలనుకుంటారు. ఇదొక గొప్ప గుణమే. అయినప్పటికీ కొన్నిసార్లు అధిక బాధ్యతలను స్వీకరించడం తీవ్రమైన మానసిక ఒత్తిడికి మరియు శారీరక అలసటకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అర్హత గల వ్యక్తుల నుండి తగిన సహాయం పొందడం చాలా ముఖ్యం. రెండవ ప్రధాన కారణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ తమ అంతర్గత భావాలను అణిచివేస్తారు. ఈ రాశివారు తమ పరిస్థితులను, కష్టాలను ఎవరి ముందు అంత సులభంగా పంచుకోరు. వారు సాధారణంగా బయటికి చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ వారి లోపల వందలాది చింతలను మోస్తూ ఉంటారు. దీని కారణంగా వారి మానసిక ఒత్తిడి అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మీ విషయాలను మీ అత్యంత ప్రీతికరమైన వారితో పంచుకోవడం బలహీనత కాదు, అది మీ వివేకం. మూడవ కారణం ఏంటంటే వారు ప్రతి విషయాన్ని అతిగా తీవ్రంగా తీసుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ప్రతి చిన్న విషయానికి చాలా తీవ్రంగా తీసుకుంటారు. కొన్నిసార్లు వారి మితిమీరిన ఆలోచనతో ఒక సాధారణ సమస్యను కూడా పెద్దదిగా చేస్తారు మరియు దాని ప్రతికూల ప్రభావం వారి మనసుపై చాలా కాలం పాటు ఉంటుంది.
అందువలన జీవితంలో కొంచెం సమతుల్యత, ఉల్లాసమైన నవ్వు మరియు సానుకూల ఆలోచనను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. 4వ కారణం ఏంటంటే వారు తమపై తామే అధిక ఒత్తిడిని పెట్టుకుంటారు. ఈ రాశివారు తమ కోసం చాలా కఠినమైన మరియు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఫలితాలు వారి ఉన్నత అంచనాలకు అనుగుణంగా లేకపోతే వారు ఇతరులను నిందించడానికి బదులుగా తమను తాము నిందించుకోవడం ప్రారంభిస్తారు. విజయం అంటే కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదని, ప్రతిరోజు సరైన దిశలో నిరంతరం ముందుకు సాగడం కూడా అని గుర్తుంచుకోండి. 5వ కారణం ఏంటంటే వారు ఇతరులను అంత సులభంగా నమ్మరు. ఈ రాశివారు ఎవరిని అంత త్వరగా గుడ్డిగా నమ్మరు. ఈ జాగ్రత్త నిజమే, కానీ కొన్ని సందర్భాల్లో ఈ మితిమీరిన అనుమాన స్వభావం మంచి పవిత్రమైన సంబంధాలు, స్నేహాలు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తుంది. కాబట్టి విచక్షణను ఉపయోగించండి, కానీ ప్రతి వ్యక్తిపై ముందుగానే ఒక అభిప్రాయానికి రావటం ఖచ్చితంగా సరైనది కాదు. శనిదేవుని అనుగ్రహం గురించి చెప్పాలంటే ఈ రాశివారు ఖచ్చితంగా శని మహాత్ముడు మీ జీవితం ఎల్లప్పుడూ కష్టాలతో, పోరాటాలతో నిండి ఉంటుందని అర్థం కాదు. వాస్తవానికి శని ఒక వ్యక్తికి కఠినమైన క్రమశిక్షణ మరియు అచంచలమైన సహనం, నిజమైన విలువను బోధిస్తాడు. ఈ రాశివారు తమ ధార్మిక విధులను పాటిస్తూ ఎల్లప్పుడూ సత్యం వైపు నిలబడుతూ జీవితంలో నిజాయితీతో ముందుకు సాగినప్పుడు శనిదేవుడు వారికి దీర్ఘకాలిక అద్భుతమైన స్థిరత్వం, గొప్ప గొప్ప గౌరవాలు, విజయం మరియు శ్రేయస్సు వంటి గొప్ప ప్రతిఫలాలను ప్రసాదిస్తాడు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో తెలుసుకునే అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం. ఈ రాశివారు ప్రేమను కేవలం బాహ్య శారీరక ఆకర్షణగా భావించరు. బదులుగా దానిని ఒక పవిత్రమైన, నమ్మకంగా, బాధ్యతగా మరియు జీవితకాల సహచర్యంగా పరిగణిస్తారు. వారు ఏ సంబంధంలోనూ తొందరపడి అడుగులు వేయరు. తమ అందమైన జీవితంలో ఒకరిని భాగస్వామిగా అంగీకరించే ముందు వారి నిజస్వరూపం, ప్రవర్తన మరియు ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. ఇందు కారణంగానే బయటవారు తరచుగా ఈ రాశివారు చాలా నిర్దిష్టమైన మరియు భావోద్వేగం లేని వ్యక్తులని పొరపాటుగా భావిస్తారు, కానీ అసలు వాస్తవం పూర్తిగా ఉంటుంది. వారు తమ అంతర్గత ప్రేమను బయటకు చూపించడానికి ఇష్టపడరు, కానీ వారి చర్యలే వారి సంబంధాలను ఎంత తీవ్రంగా పరిగణిస్తారో ప్రపంచానికి నిరూపిస్తాయి. వారి పవిత్రమైన నమ్మకాన్ని ఎవరైనా ఒక్కసారి ఉల్లంఘిస్తే జీవితంలో మళ్ళీ అదే వ్యక్తిని నమ్మడం వారికి అసాధ్యమవుతుంది. వివాహం తర్వాత ఈ రాశివారు తమ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ ప్రియమైన భాగస్వామి మరియు పిల్లల శ్రేయస్సు కోసం రేయింబవళ్ళు కష్టపడతారు. వారి కుటుంబ రక్షణ, గౌరవం మరియు భవిష్యత్తు వారికి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయాలైతే వారి అతిపెద్ద బలహీనతలో ఒకటి. తమ ప్రేమ భావాలను మాటల్లో వ్యక్తపరచలేకపోవటం. కొన్నిసార్లు వారి మితిమీరిన పని స్వభావం కారణంగా వారు ఎల్లప్పుడూ పనిలో మునిగిపోయి తమకు సమయం ఇవ్వడం లేదని వారి భాగస్వాములు విసుగు చెందవచ్చు. కాబట్టి మీ ప్రియమైన వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం మరియు అప్పుడప్పుడు మీ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, మధురమైన సంబంధాలు కేవలం బాధ్యతతోనే కాకుండా ప్రేమ మరియు బహిరంగంగా సంభాషణతో కూడా బలపడతాయి. ఈ రాశివారు తమ తల్లిదండ్రులు మరియు సొంత కుటుంబంతో గాఢంగా అనుబంధాన్ని కలిగి ఉంటారు. తమ కుటుంబం పట్ల చాలా భక్తితో ఉంటారు. కష్టంతో సంపాదించిన డబ్బుకే ఎక్కువ విలువిస్తారు. ఈ రాశివారు తమ వృత్తి జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు కఠినమైన బాధ్యత అవసరమయ్యే రంగాలలో అసాధారణ విజయాన్ని సాధిస్తారు. వారు ప్రధానంగా పరిపాలన, ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, చట్టం మరియు న్యాయ వ్యవస్థ, ఉన్నత యాజమాన్యం, రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణం, వ్యవసాయం మరియు పెద్ద పరిశ్రమలు, సొంత వ్యాపారం, అకౌంటింగ్,
ఆర్థిక నిర్వహణ మరియు ఆధునిక సాంకేతిక వంటి రంగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. వారి కెరీర్లో అత్యంత విశేషమైన లక్షణం వారి నెమ్మదైనప్పటికీ చాలా స్థిరమైన నిరంతర పురోగతి. ఇతరుల పని ఒత్తిడి వలన త్వరగా అలసిపోయి నీరసించిపోతుండగా ఈ రాశివారు తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. దాదాపుగా ఈ రాశివారు తెలుసుకోవాలనుకునే ప్రధాన ప్రశ్నకు వద్దాం, వారి అదృష్టం ఏ వయసులో పెరుగుతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం యొక్క సాధారణ సూత్రాల ప్రకారం 30 నుండి 32 సంవత్సరాల వయసు తర్వాత ఈ రాశి వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు అద్భుతమైన మార్పులు సంభవించడం ప్రారంభమవుతుంది. ఇది చాలామందికి వారి కెరీర్లో పెద్ద పురోగతి, వ్యాపారంలో భారీ విజయం, ఆర్థిక స్థిరత్వం లేదా వారి మొత్తం జీవితంలో ఒక కొత్త సానుకూల దిశను అందించే అత్యంత శుభ సమయం. దీని తర్వాత 36 నుండి 42 సంవత్సరాల వయసు మధ్య సమాజంలో గొప్ప గౌరవం, కీర్తి ప్రతిష్టలు మరియు దీర్ఘకాలిక స్థిరమైన విజయాన్ని సాధించే అవకాశాలు బాగా బలపడతాయి. అయితే ప్రతి వ్యక్తి యొక్క జన్మ చార్టు మరియు గ్రహబలాలు ప్రత్యేకమైనవి కాబట్టి దీనిని ఒక సాధారణ జ్యోతిష్య అంచనాగా మాత్రమే పరిగణించాలి. ఏ రాశి చక్ర గుర్తుల విషయంలో వారు మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి అనే విషయానికి వస్తే, జ్యోతిష శాస్త్రంలో ఏ రాశిని పూర్తిగా మంచిది చెడ్డది అని చెప్పలేము. ప్రతి వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం వారి పూర్తి జన్మ చార్టుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణ జ్యోతిష నమ్మకాల ప్రకారం ఈ రాశివారు మేష, సింహ మరియు తులారాశి వారితో కొన్ని అభిప్రాయ భేదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రాన సంబంధాలు విజయవంతం కాలేదని కాదు. వీరు తల్లిదండ్రులు మరియు సొంత కుటుంబంతో గాఢంగా అనుబంధాన్ని కలిగి ఉంటారు.